చెప్పాలి. హాయ్ పిల్లలు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. ఈరోజు కథ చెప్పుకుందామా? ఏం కథ చెప్పుకుందాం? ఎలిఫెంట్, ఏనుగు, యాంట్, చీమ. ద యాంట్ అండ్ ద ఎలిఫెంట్. ఒక చీమ ఒక ఏనుగు కథ చెప్పుకుందాం. అవి ఏం చేస్తున్నాయి అని చెప్పేసని, ఏంటి ఆ స్టోరీ అని చెప్పేసని మనం కనుక్కుందాం. ఇదిగో ఈ బొమ్మను చూడండి. ఇక్కడ ఏముంది? ఏనుగు ఉంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ పుట్టలో చీమలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఇక్కడ ఏనుగులు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. అది పెద్దగా ఉందా చిన్నగా ఉందా? పెద్దది ఉంది. చీమలు చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి కదా. ఇది ఫ్యామిలీ అన్నమాట. దీంట్లో చాలా చీమలు ఉన్నాయి. ఇక్కడ ఫారెస్ట్ లో ఏనుగు ఉంది. ఎలిఫెంట్ అంటే ఏనుగు, యాంట్ అంటే చీమ, జంగిల్ అంటే అడవి, ఆర్గెంట్ అంటే బాగా అహంకారం అన్నమాట. వన్స్ అపాన్ ఏ టైం చెప్పాలి కదా. వన్స్ అపాన్ ఏ టైం there lived a arrogant elephant in a jungle. ఒకప్పుడు ఒక అడవిలో ఒక పెద్ద అహంకారి, చాలా కోపం అన్నమాట, ఏనుగు ఉందన్నమాట. అది దాంతో పాటు ఇన్ సేమ్ జంగిల్ దేర్ లివ్డ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ యాంట్స్. అంటే అదే ఫారెస్ట్ లో అదే జంగిల్లో ఒక చీమల పుట్ట, చీమలు కూడా ఫ్యామిలీ కూడా ఉందన్నమాట. ఇలా చీమల ఫ్యామిలీ ఉంది. జంగిల్లో ఎలిఫెంట్ ఉంది. మీకేమంటే ఇష్టం? ఎలిఫెంట్ అంటే ఇష్టమా యాంట్స్ అంటే ఇష్టమా? ఎలిఫెంట్ అంటే ఇష్టమా? ఎలిఫెంట్ ఎలా ఉంటది? ఇలా ఉంటది అని అంటే ఇట్లా ముక్కు తొండం పెద్దగా ఉంటది, తోక చిన్నగా ఉంటది. ఎవ్రీ మార్నింగ్ దే యూజ్ టు గో ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. ఇవి ఎర్లీ మార్నింగ్ ఈ యాంట్స్ ఏం చేసాయి? ఉదయాన్నే ఫుడ్ కోసం వెతుకుతూ ఉండేవి యాంట్స్. మార్నింగ్ అంటే ఉదయం. తర్వాత వన్ డే ద ఎలిఫెంట్ స్ప్రేడ్ a trunk full of water on them when they were coming back after collecting their food. అవన్నీ ఫుడ్ ఒకరోజు చీమల కుటుంబం వాటి ఆహారాన్ని సేకరించుకొని వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు తొండం నిండుగా నీరు తీసుకుని ఏనుగు వాటిపై ఇట్లా జల్లేసింది. ఇవి ఉదయాన్నే బయలుదేరి నిద్రలేకుండా బయలుదేరి వాటి ఆహారం కోసం అన్ని చెట్లెంబడి పుట్లెంబడి తిరిగి ఆహారాన్ని తెచ్చుకుంటా ఉంది. ఇక్కడ చూడు ఏనుగు తొండం ఉంది కదా, అవి పాపం వాడి దారిని అడిగి ఫుడ్ తెచ్చుకుని, మీరు అన్నం తింటున్నారు, ఎవరైనా వచ్చి వాటర్ పోసారు కోపం వస్తుంది లేదా మీకు? అలానే పాపం ఇవి ఆహారం తెచ్చుకుంటుంటే ఫుడ్ తెచ్చుకుంటుంటే ఏనుగు ఏం చేసింది? వాటర్తో ఇట్లా చిమ్మేసింది. అవి తెచ్చుకున్న ఫుడ్ మీద చిమ్మేసింది అన్నమాట. పాపం చీమలు ఏం చేసింది? సైలెంట్గా ఉండిపోయాయి. ఎట్లాగైనా సరే ఏనుగుకి మనం బాగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాయి. ద పూర్ యాంట్స్ కెప్ట్ క్వైట్ బట్ దే డిసైడెడ్ టు టీచ్ ద ప్రౌడ్ ఎలిఫెంట్ ఏ లెసన్. ఎప్పటికైనా దీని లెసన్ చెప్పాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాయా లేదా? ఎవరు? యాంట్స్. ఎవరికి? ఎలిఫెంట్కి చెప్పాలని, బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. ఏవి? చీమలు. ఎందుకు తీసుకున్నాయి? ఎందుకు బుద్ధి చెప్పాలని అనుకున్నాయి? ఎందుకు బుద్ధి చెప్పాలనుకున్నాయి చెప్పు? ఈ ఫుడ్ తెచ్చుకుంటున్నాయి కదా వెతుక్కుని. ఆ ఫుడ్ తెచ్చుకుని మోసుకొని వస్తున్నప్పుడు వాటర్ కొట్టింది కదా ఎలిఫెంట్. అది బుద్ధి లేని పని చేసింది కదా. దీనికని బుద్ధి చెప్పాలని చెప్పి డెసిషన్ తీసుకొని ఒక రోజు ఏనుగు నిద్రపోతూ ఉండగానే చిన్న చీమ ఏం చేసింది? నెమ్మదిగా ఏనుగు తొండంలోకి పోయింది. దానికి పెద్ద ముక్కు ఉంటది కదా తొండము, దానిలోకి పోయింది అనమాట. నెక్స్ట్ డే when the elephant was sleeping, the tiny ant slowly crept
ఇంటూ ద ఎలిఫెంట్ ట్రంక్, ముక్కులో పోయిన ట్రంక్లో తొండంలోకి